హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ క్లైమేట్ చేంజెస్ వల్ల కానీ, కోల్డ్ అండ్ ఫ్లూ వల్ల కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ అందరికీ కామన్గా అటాక్ అవుతుంది ఫీవర్ అనేది మన బాడీ టెంపరేచర్ కంటే హై ఉంటే దాన్ని మనం ఫీవర్ కింద కన్సిడర్ చేస్తాము. నార్మల్గా మన బాడీ టెంపరేచర్ 98.6 డిగ్రీ ఫారెన్హీట్ అనేది ఉండాలి. అంతకంటే 99, 100 అలా ఉంటే మనకి ఫీవర్ కింద మనకు కన్సిడర్ అవుతుంది. నార్మల్గా ఫీవర్ వచ్చినప్పుడు మనకు వచ్చే సిమ్టమ్స్ ఎలాంటివంటే తలనొప్పి, డ్రౌజీనెస్, అలా నీరసం, బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. నార్మల్గా చిన్నపిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు మనం థర్మోమీటర్ పెట్టి చెక్ చేసినప్పుడు 99, 100 ఉంటే ప్లెయిన్ పారాసిటమాల్ సిరప్ అనేది యూజ్ చేయాలండి. ప్లెయిన్ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయొచ్చు. 99, 100 కన్నా ఎక్కువగా ఉంటే 101, 102 అంటే అప్పుడు మెఫ్నమిక్ యాసిడ్ సిరప్ అనేది సజెషన్ చేయాలి. ఈ సిరప్ వేసిన తర్వాత ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ డ్రగ్ ఏంటంటే ఐబుప్రోఫెన్ పారాసిటమాల్ సిరప్ అండి. ఈ సిరప్ ఏంటంటే చిన్నపిల్లల్లో దెబ్బలు తగిలినప్పుడు కానీ, పెద్దవాళ్ళు చేతులు వాపులు వచ్చినా, కాళ్ళు వాపులు వచ్చినా, బాడీ పెయిన్స్ బాగా వచ్చినా, వాటి కారణంగా ఫీవర్ వస్తే దానికి ఐబుప్రోఫెన్ సిరప్ అనేది యూజ్ చేస్తారు. ఇది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అండి. ఇది ఎక్కువ ఇన్ఫ్లమేషన్తో ఫైట్ చేస్తుంది. దానివల్ల ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వీటిని ట్యాబ్లెట్ రూపంలో కూడా పెద్దవాళ్ళకి సజెషన్ చేస్తారు. కాంబిఫామ్ సిరప్ ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ పెద్దవాళ్ళు యూజ్ చేస్తే ఒకటి సరిపోతుంది. ఇంకొక సజెషన్ ఏంటంటే నార్మల్గా ఫీవర్ వస్తే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏం చేస్తారు అంటే బాగా చలి వేస్తుంది, బెడ్షీట్లు కప్పేయడం, ఫుల్గా ఫ్యాన్లు ఆపేయడం అలా చేయకూడదు. స్వెటర్లు వేసేయడం అలా ఎప్పుడు చేయకూడదండి. అలా చేస్తే ఖచ్చితంగా ఫీవర్ అనేది హై అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు. వెంటనే తడి క్లాత్తో బాడీ అంతా క్లాత్ తుడిచేయాలి. తర్వాత ఫ్యాన్ అనేది ఫుల్గా పెట్టేయాలి. అప్పుడే బాడీకి ఉన్న టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది. దానివల్ల ఫీవర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా ఫీవర్ ఎన్ని సిరప్స్ వేసినా, ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా ఫీవర్ మీకు కంట్రోల్ అవ్వట్లేదు, 4 days కన్నా ఎక్కువ వస్తుంది, ఇలాగే కంటిన్యూగా ఫీవర్ వస్తుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన వైరల్ ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ఎక్కువైతే ఫీవర్ అనేది కంట్రోల్ అవ్వదు. దానికి ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి. ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.